దొంగల వారిన పడకుండా పబ్లిక్ అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటుండ్రులా. ఇళ్లకు పెద్ద పెద్ద తాళాలేసుడు, 2-3 షట్టర్లు పెట్టించుకునుడు, ఇక లోపల బయట సీసీ కెమెరాలు పెట్టించుకునుడు, ఇక దొంగలు లోపలికి పోలేక పడరాని పాటలు పాడతాండ్రు. కానీ గీడ దొంగతనం చేసిన దొంగను చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారులా. ఎంత సింపుల్గా లోపలికి పోయిండో చూడుర్రి. ఇంకో ఇటు చూడు వైన్ షాప్ లో కర్రెగా మొట్టుకు మొట్టే ఉండి నిండా ముసుకేసుకొని వైన్ షాప్ లకి దొంగ ఎట్లా తిరుగుతాడో ఆ సందుకు పోయి దేవులాడుతాడు, ఈ సందుకు పోయి దేవులాడుతాడు. ఇగో ఆఖరికి గల్లెపేట కాడికొచ్చి దులుపుతాడు. ఊరిని ఇని గాసారం బాలేనట్టుందిగా, వచ్చేటప్పుడు ఎవరి ముఖం చూసి వచ్చిండో ఏమో. ఎంత దులిపి చూసినా గల్లెపేటలో సిల్లి గవ్వ కూడా లేదు. ఈ సొంటోళ్ళు వస్తారని ఎరుకుండే ఓనర్ ముందుగానే మొత్తం చదువుకున్నట్టుండు. ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పాలమాకులు అనే గ్రామంలో ఎస్విపి లక్ష్మీ నరసింహ వైన్స్ లో జరిగింది. 10 o'clock బంద్ చేస్తాం రెగ్యులర్ గా. 10 ఒక 10:30 అంటే లెక్కలు చేసుకునే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అటు పడుతుంటుంది. 10 to 10:30 మధ్యలో క్లోజ్ అయిపోతుంది. 10కు క్లోజ్ అయితే షాపు, లెక్కలు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటారు. మా పిల్లలు ఉంటారు, కౌంటర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఊడవడానికి వాళ్ళు ఊడ్చే టైం వచ్చి చెక్ చేస్తే సడన్గా అది ఉన్నాయి, ఆమె ఇట్లా బాటిల్స్ పడి ఉన్నాయని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేసి వైన్స్ అంతా తిరిగిన రూపాయి దొరకపోయేసరికి చాలా హట్ అయి ఇగో ఇట్లా 8 PM బాటిల్ ఒకటి ఇంకోటి జానివాకర్ ఉన్నట్టుంది, 2 తీసుకుపోయి పెగ్గేసి నిమ్మలంగా వందాం అనుకున్నట్టుండు. మరి ఈ అన్న లోపలికి ఎట్లొచ్చిండంటే తాళాలు వలగొట్లే, షట్టర్లు లేపలే, ఒక్కటే రోజుల గోడకు పొక్క పెట్టిండు, లోపలికి దూరిండు. అగో గుత్ప పట్టుకునే తిరుగుతుండు లోపల కూడా. ఆ దొంగోడు లోపలికి ఎట్లా దూరిండో ఈ పోలీస్ అన్న చూపిస్తుండు చూడురి. ఈ సందులోకెళ్లి లోడు కూడా పక్కనే జారగొట్టినట్టుండు. ఇగో కొన్ని కింద పడ్డాయి. పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఏమేం పోయినాయి, ఎంత పోయినాయి అనేది లెక్క ఎత్తురు. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి దగ్గరుండి పరీక్షలు పెట్టి చూస్తున్నారు. కుండందోవి ఎలకండ పట్టిండి అన్నట్టు రాత్రి అంతా గోడకు కుక్క పెడితే 2 పుల్ బాటిళ్లు దొరికినాయి. కష్టపడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. 8:30కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ఎస్విపి లక్ష్మీ నరసింహ వైన్స్ పాలమాకుల ఇక్కడ వెనుక ఒక రంధ్రం పెట్టేసి లోపలికి వచ్చిండు. సీసీ ఫుటేజ్ దొరికినాయి, మాకు చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. క్లూస్ టీమ్ వచ్చినాయి. క్యాష్ ఏం పోలేదు, ఒక 2 బాటిల్ మాత్రమే పోయినాయి, తీసుకుపోయాడు. క్యాష్ కోసం వచ్చాడు కానీ మీరు కౌంటర్లో క్యాష్ కూడా పెట్టలేదు. ఓన్లీ 2 బాటిల్ పోయినాయి. కేసు నమోదు చేసుకున్నాం, వివరాల తర్వాత. ఈ ముచ్చట తెలిసిన కతిమ్మ దొంగలు ఇసొంటి కష్టం పగోని కూడా రావద్దయ్యా అని అనుకుంటున్నారంట. ఈ మధ్య ఎక్కువ మంది మోపైతున్నారు. కొంతమంది సైబర్ క్రైములు చేస్తే ఇంకొంతమంది నైట్ పూట దొంగతనాలు గిట్లా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే కేసు కట్టి వాళ్ళ ఎవరో దొరకబట్టే పనులు ఉన్నారు. సీసీ కెమెరాలు ఉన్న భయం లేదు, తెల్లారి దొరుకుతామన్న దిగులు లేదు. మా పర్ఫార్మెన్స్ ని తెల్లారి LED స్క్రీన్ లో చూసుకోరన్నట్టే ఎత్తున్నారు. కాళ్ళు మంచిగానే ఉండే, చేయిలు మంచిగానే ఉండే, ముద్దుగా పని చేసుకొని బతకక గివేం దొంగతనాలు రా బాబాని తిట్టని తిట్టు తిడుతున్నారు. ముచ్చట తెలిసిన పబ్లిక్.